ఇది కదరా పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అంటే. ఇప్పుడే నవీన్ పోలిశెట్టి గారు నటించిన 'అనగనగా ఒక రాజు' మూవీ చూసి అయితే బయటకొచ్చాను భయ్యా. ఆ నవీన్ పోలిశెట్టి గారి పెర్ఫార్మెన్సు నా భూతో నా భవిష్యత్తు ఇచ్చి పడేశాడు. మెయిన్ గా ఆయన కామెడీ టైమింగ్ భయ్యా. దాదాపుగా 4 ఏళ్ల కిందట అనుకుంటా ఈ సినిమా ఆయన అనౌన్స్ చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అయితే చేతులు మారిపోయి ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. ఫైనల్ గా స్టోరీ రాసింది ఎవరా అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే నవీన్ పోలిశెట్టి గారు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మారి గారు ఇంకొక ఆవిడ చిన్మయి అంట కో రైటర్, ముగ్గురు కలిపి రాశారు కథ. ఈ కథ విలేజ్ బ్యాక్గ్రౌండ్ తో కూడింది కాబట్టి యాజ్ ఏ విలేజ్ బాయ్ గా నేను బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. నాకైతే పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని నాకు అనిపించింది. ఆల్రెడీ మనందరికి తెలిసినట్టే మన శంకర వరప్రసాద్, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సంక్రాంతికి హిట్ కొట్టారు కదా. ఆ లిస్ట్ లోకి నవీన్ పోలిశెట్టి గారు ఈ సినిమాతో జాయిన్ అయిపోయారు. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్, కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగే పర్సన్, గత కొంతకాలం నుంచి డబ్బులు రాకుండా ఈ ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయిన మన నాగవంశీ గారికి మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. నాకు కథ లాజిక్ వద్దు, నాకు ఓన్లీ కామెడీయే కావాలి అనుకుంటే కనుక సంక్రాంతి పండగకి ఈ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి.